వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఎవ్రీడే 2 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ చాలా మంచి కాంబినేషన్స్లో రెసిపీస్ చేస్తూ ఉంటాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాము. హెల్దీగా చేయడానికి న్యూట్రిషనిస్ట్ పల్లవి అండ్ టేస్టీగా ఎలా ఉందో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేస్తున్నాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇప్పుడు చాలామంది వర్కౌట్స్ చేస్తున్నారు, దాని కంపెన్సేషన్గా ఫుడ్ అనేది ఎలా తీసుకుంటే బెటర్? సో ఏంటి అంటే అందరూ వర్కౌట్స్ అనగానే ఫస్ట్ ప్రోటీన్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు. బట్ సప్లిమెంట్స్లో ఏంటి అంటే వాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళు కూడా క్వాంటిటీ అనేది ఎంత తీసుకోవాలో సరిగ్గా తెలియక తీసేసుకుంటూ ఉంటారు. ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్ అవుతే కూడా బాడీకి చాలా డిసార్డర్స్ వస్తాయి. ముఖ్యంగా అది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ ఇట్స్ లీడ్ టు డిఫరెంట్ ఆర్గన్స్ కూడా. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ న్యాచురల్గా ఫుడ్స్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. సో మరి ఇవాళ నువ్వు ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్తో వచ్చేసావు? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రసం. ఓకే, సో కొత్తిమీర ఫ్లేవర్ అనేది అందరికీ ఇష్టం అనమాట. సో చాలామంది కొత్తిమీర చికెన్ ఇలా చేసుకుంటూ ఉంటారు, బట్ రసమే చేస్తున్నావు అంటే కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తున్నాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కొత్తిమీర రసం. సో కొత్తిమీర అండ్ ఏదో దాల్ తీసుకొచ్చావు. యా, అది దాల్ వాటర్. ఓకే, కందిపప్పుదే అనమాట. ఓకే, ఆల్రెడీ ఉడికించి వాటర్ అనేది తీసుకొచ్చాము. పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది. పచ్చి కొబ్బరి తురుము తీసుకొచ్చావు. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. కొంచెం ఆయిల్, ముందుగా కొన్ని రోస్ట్ చేసి మిక్సీ పట్టాలి. కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్ ధనియాలు, ఆ తర్వాత జీలకర్ర. ఓకే, సో రసం పౌడర్ లాగా ప్రిపేర్ చేయాలి. అవును. తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, నెక్స్ట్ కొత్తిమీర కూడా. సో యూజువల్గా అన్ని కర్రీస్లోకి, అన్ని రెసిపీస్లోకి మనం కొత్తిమీర అనేది జస్ట్ లైట్గా ఫ్లేవర్ కోసం యాడ్ చేస్తాము. సో ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. సో ఈ మాత్రం రోస్టింగ్ చాలా? యా, చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇందులోనే పచ్చి కొబ్బరి కూడా. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. కొంచెం ఆయిల్, ఓకే, ఆ తర్వాత కొంచెం మళ్ళీ లైట్గా పోపు పెట్టుకుందాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, టమాటో ముక్కలు,
సో యూజువల్గా ఏంటంటే రసం అన్నము ఇలా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు చాలా ఇష్టంగా. సో ఎక్కువగా ఏది ప్రిఫర్ చేయాలి మనం, సాలిడ్ ఫుడ్డా లేకపోతే సెమీ సాలిడ్ ఫుడ్డా లేకపోతే జ్యూసెస్ లాగా లిక్విడ్స్ తీసుకోవాలా? సో ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క కన్సిస్టెన్సీ కూడా డైట్లో తీసుకుంటూ ఉండాలి. అండ్ ఎవరికైతే ఎక్కువగా డైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయో వాళ్ళు కొంచెం సెమీ సాలిడ్ కానీ లిక్విడ్ డైట్ కానీ ప్రిఫర్ చేస్తే చాలా మంచిది. అండ్ ఎవరికైతే ఎక్కువగా కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళు లిక్విడ్ డైట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. యా, నెక్స్ట్ ఆ తర్వాత చింతపండు గుజ్జు కూడా. ఆ తర్వాత కొత్తిమీర పేస్ట్, సో మనం ఇప్పుడు ఆ రసం కూడా వేయచ్చు. ఆల్రెడీ మనం కొద్దిగా సార్ట్ చేసాం కాబట్టి కొత్తిమీర పేస్ట్ని. యా, ఆ తర్వాత ముందుగా ఉడికించుకున్న దాల్ కూడా. సో ఇప్పుడు కొన్ని వాటర్ కదా, ఎలాగో రసం అన్నం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. ఆ తర్వాత ఇంకా స్పైసెస్ కూడా వేసేద్దాం. యా, ముందుగా కొంచెం పసుపు, కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం సాల్ట్. ఓకే, సో ఎలాగో బాగా ఉడకాలి, అప్పుడే మనకు ఆ రసం ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో యూజువల్గా ఏ టైంలో తీసుకుంటే బెస్ట్? అండ్ నైట్ టైం కూడా తీసుకోవచ్చు ఆ రసం అన్నం? యా, రసం అన్నం మనము ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. సో ఎక్కువగా లిక్విడ్ డైట్స్ ఎవరికి అవసరం అంటే ఇందాక చెప్పినట్టు కాన్స్టిపేషన్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఎవరికైతే వస్తుందో వాళ్ళకి లిక్విడ్ డైట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం లిక్విడ్ డైట్ ఫ్రీక్వెంట్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే పల్లె, సో చక్కగా ఉడికిపోయింది రసం. వావ్, సో ఇంకా సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో కొత్తిమీరతోనే కొంచెం గార్నిష్ చేద్దాం. ఓకే, లాస్ట్గా కొత్తిమీర రసం రెడీ అయిపోయింది. ఓకే, కొత్తిమీర రసం రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కొత్తిమీర రసంకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 3, పచ్చిమిరపకాయలు 2, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఎండుమిర్చి 2, టమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, పసుపు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర 1 కప్పు, ఉడికించిన పప్పు 1 కప్పు. కొత్తిమీర రసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, టొమాటో ముక్కలు వేసి కాస్త వేగాక చింతపండు గుజ్జు, మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్, మెత్తగా ఉడికించిన పప్పు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి బాగా మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కొత్తిమీర రసం రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే,
ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ టొమాటోస్ కూడా వేసాము, అండ్ దాల్ ఏదైతే వేసామో అది కూడా అంటే మంచి కాంబినేషన్ అనమాట. దాల్ తర్వాత కొత్తిమీర ఫ్లేవర్తో అండ్ టొమాటోస్ 3 కాంబినేషన్స్ చాలా బాగుంది. అండ్ లైట్గా కొంచెం టేస్ట్ ఎలా అనిపిస్తుంది అంటే పానీపూరి వాటర్ టేస్ట్ లాగా కూడా అనిపిస్తుంది కొంచెం. యా. సో ఫ్లేవర్ అయితే చాలా చక్కగా ఉంది అండ్ కన్సిస్టెన్సీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సూపర్. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కీరా దోసకాయ పచ్చడి. ఓకే, కీరా దోసకాయ పచ్చడి డిఫరెంట్గా ఉంది, అండ్ నువ్వు చాలా డిఫరెంట్గా చేస్తావు అండ్ వెరీ ఈజీ అనమాట. రోటి పచ్చళ్ళే వెరీ ఇంపార్టెంట్ నిల్వ పచ్చళ్ళ కంటే, అవే హెల్దీ అని వింటూ ఉంటాము. సో పర్ఫెక్ట్, మరి చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో చక్కగా పచ్చడికి ఏమేమి కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పోపు అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అన్నీ తీసుకొచ్చేసి పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా. సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేస్తాం. ముందుగా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఓకే, స్పూన్, ముందుగా జీలకర్ర. సో చాలామంది దోసకాయ అంటే కీరాలు అలానే తినమన్నా కూడా కొంతమందికి టేస్ట్ ఉండవు కాబట్టి అంత ఎక్కువ తీసుకోరు. బట్ ఏంటంటే ఈ సమ్మర్లో మనకు రీహైడ్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు అన్నట్టు వెజిటబుల్స్లో కూడా మనకు వాటర్ కంటెంట్ ఉన్నది తీసుకోవాలి. సో ఇలా పచ్చడి రూపంలో అయితే ప్రతి ఒక్కరు హ్యాపీగా తినేస్తారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి హ్యాపీగా ఏ ఇష్యూస్ అండ్ ఏ కంప్లైంట్స్ లేకుండా తీసుకుంటారు. తర్వాత శనగపప్పు, తర్వాత పల్లీలు, తర్వాత పచ్చిమిర్చి కూడా. సో యూజువల్గా పచ్చళ్ళు అంటేనే కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అంటూ ఉంటారు. బట్ ఈ కైండ్ ఆఫ్ పచ్చళ్ళు మనం తీసుకోవచ్చు ఎవ్రీడే, లైక్ ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తాం. ఇవి తీసుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ మనం కర్రీలో ఎంత సాల్ట్ అయితే యూస్ చేస్తామో ఇందులో కూడా రోటి పచ్చడిలో కూడా అంతే యూస్ చేస్తాం కాబట్టి ఎవ్రీడే కూడా తీసుకున్నా కానీ నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల మనకు టేస్ట్ బడ్స్ కూడా చక్కగా యాక్టివేట్ అవుతాయి. నిల్వ పచ్చళ్ళు ఎందుకు తీసుకోవద్దంటే అందులో మనం ఎక్కువగా సాల్ట్ వేస్తాం, బికాజ్ ప్రిజర్వేషన్ ఎక్కువ కాలం ఉండాలి అని చెప్పి. సో ఎక్సెస్ ఆఫ్ సాల్ట్ వేస్తాం కాబట్టి అది మనం తీసుకోకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అది మిక్సీలోకి తీసేసుకుందాం. ఓకే, ఇందులోనే కీరా దోసకాయ ముక్కలు కూడా. ఓకే, కీరా ముక్కలు వేసాం. నెక్స్ట్ ఇంకేంటి? నెక్స్ట్ కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం ఇందులోనే. మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం. పోపు పెట్టాలి. ముందుగా కొంచెం నూనె, లైట్గా రోస్ట్ చేసుకున్నాడు. పల్లీలు కూడా వేసాం కాబట్టి చూడడానికి కొద్దిగా పల్లి చట్నీ లాగా కూడా అనిపిస్తుంది అనమాట. అవును. ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు కూడా, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు. పర్ఫెక్ట్. సో పోపు రెడీ. నెక్స్ట్ ఈ పచ్చడి అందులో వేసేద్దాం. యా.
ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా అయిపోయింది. మరి సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసుకుందాం. ఓకే, లాస్ట్ కీరా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ కీరా దోసకాయ పచ్చడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కీరా దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, కీరా ముక్కలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 2, జీలకర్ర, ఆవాలు కొద్దిగా. కీరా దోసకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి వేసి వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కీరా ముక్కలు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి కాస్త వేగాక మిక్సీ పట్టుకున్న కీరా దోస పచ్చడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీరా దోసకాయ పచ్చడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. చాలా డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మనం పల్లీలు కూడా మిక్స్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్. అండ్ కీరా దోసకాయ మనం ఎప్పుడూ ఎక్కువ యూస్ చేయమన్నమాట పచ్చళ్ళు. ఇదైతే సూపర్గా ఉంది. సో కీరా దోసకాయ చాలా బ్లాండ్గా ఉంటుందని తినరు కదా, వాళ్ళకి పచ్చడి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం మిక్సీ పట్టేటప్పుడు కాబట్టి, సో కొంచెం స్పైసీ ఫ్లేవర్ అనేది ఉంది. సో ఒకటేమో రసం, కొత్తిమీర రసం, అండ్ ఇదేమో కీరా దోసకాయ పచ్చడి. సో సూపర్ కాంబినేషన్. 2 చేసుకుంటే చాలా అనుకుంటా ఒకరోజు. డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రసం. కొత్తిమీర రెగ్యులర్గా డైట్లో తీసుకోవడం వల్ల అందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ అలాగే వైటమిన్ సి ఇంకా వైటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీని చాలా ఫాస్ట్గా బూస్టప్ చేస్తుంది, బాడీ మెటబాలిక్ రేట్ని పెంచుతుంది. అండ్ అలాగే ఎవరికైతే బ్లడ్ చాలా థిన్గా ఉంటుందో వాళ్ళు కూడా కొత్తిమీర రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అది మంచి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి ఎవరికైతే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయో కొత్తిమీర రెగ్యులర్గా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కీరా దోసకాయ పచ్చడి. కీరా దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, బాడీని రీహైడ్రేట్ చేస్తుంది అండ్ బాడీలో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ఎలక్ట్రోలైట్స్ని కూడా చక్కగా మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట 2. అండ్ చాలా క్విక్గా కూడా అయిపోయాయి. చూసారు కంటే ఒక పచ్చడి అండ్ రసం. సో సూపర్గా ఒకరోజు పర్ఫెక్ట్గా మీల్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది అండ్ వెరీ హెల్దీ కూడా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మేము ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.